పవన్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో లోటస్ ప్లాంట్ని ఏ విధంగా నాటాలో మనం చూద్దాం. ఈ మొక్కకు నల్లమట్టి చాలా అవసరం. సో నల్లమట్టిని తెచ్చుకొని ఆ మట్టిని చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి. వీలైతే పొడి మట్టిని అంటే బాగా ఉండలు లేకుండా బాగా పొడి పొడిగా ఉన్న మట్టిని తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని ఒక పెద్ద పాట్లో డ్రైనేజ్ హోల్స్ లేకుండా ఉండే విధంగా ఆ పెద్ద పాట్ను ఏర్పాటు చేసుకొని దాంట్లోకి ఈ నల్లమట్టిని అంతా వేయాలన్నమాట. ఒకవేళ గడ్డలు ఉంటే కనుక బాగా నల్లగొట్టండి. గడ్డలు నల్లగొట్టలేమంటే చిన్న చిన్న గడ్డలున్నా పర్వాలే. వేసినాక నాకు అందుబాటులో ఉండే ఎరువు ఉంది. అది వచ్చేసి గొర్రె పెంటికలు, కోకోపీటు, ఈ యొక్క గుడ్ల పెంకులు. ఈ గుడ్ల పెంకులు అనేవి ఎండబెట్టినవి. ఈ మూడింటిని ఎరువుగా చేసి ఈ మట్టిలో కలపడం జరిగింది. ఈ యొక్క తామర పువ్వును చూస్తున్నారు కదా, నేను ఈ మొక్కను పీకినప్పుడు చెట్లు ఉండేటివి. అక్కడి నుంచి ఇక్కడ తెచ్చేసరికి ఇలా ముద్దగా అయిందనమాట. వాటిని పూర్తిగా అంతా కూడా కింద పోసేసి ఏవైతే మొక్కలు ఉన్నాయో చూసి దాంట్లో ఎతకలాడిన తర్వాత మంచి మాత్రమే ఈ యొక్క పాటలోకి వేయడం జరుగుతుంది. సో అంతకంటే ముందు ఈ మట్టిని పూర్తిగా నీటిలోకి కరగాలన్నమాట. సో ఎక్కడ కానీ పొడి మట్టి లేకుండా పూర్తిగా కింద నుంచి పైకి ఎరువును కలపాలా, ప్లస్ ఈ యొక్క తడి మట్టిగా మారాలన్నమాట. సో ఆ విధంగా పూర్తిగా లాస్ట్ వరకు బాగా కలుపుకోవాలన్నమాట. వీలైతే ఆ గడ్డలు నీటిలోనే నలగొట్టండి, నలిగేంత వరకు నలగొట్టండి. లేదంటే కనుక అదే రాను నలిగిపోతుంది. సో నేను మొక్కలు లేవు కానీ దాని యొక్క గడ్డలు ఉండేటివి, ఆ గడ్డలను నాటడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి గడ్డలు అనమాట. దాన్ని చెప్పాలంటే ఒక విత్తనాలు అనమాట. సో వాటిని లోపలికి మరీ అంత లోపలికి కాకుండా కొంచెం పై మట్టికి ఒక 2 లేయర్లు ఉండే విధంగా ఆ మట్టిని కప్పే విధంగా నాటుకోవాలన్నమాట. నాటేసి పూర్తిగా జరపాలన్నమాట. ఆ తర్వాత అక్కడ తెచ్చినప్పుడు ఆ లోటస్ ప్లాంట్లు ఉండే ఏరియాలో ఈ చిన్న మొక్క ఉండేది, ఇవి కూడా తెచ్చాను అనమాట. అయితే ఒకే ఒక్క మొక్క మిగిలింది అనమాట. ఇది ఒక్కటి బ్రతికింది, మిగతా అన్నీ ట్రావెలింగ్లోనే ఇది అయిపోయినాయి అనమాట. సో ఎక్కడైనా లోటస్ ప్లాంట్ తెచ్చేటప్పుడు దాన్ని కొంచెం నీటిలో పెట్టుకొని తీసుకురండి, బాగా మనకు పెరగడానికి అవకాశం ఉంటుంది.